9లో ఉంటాం. మేము ఇక్కడ గత 14 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ. సో గత 12-13 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కోసమే, పార్క్ కోసము మేము చేయని ప్రయత్నం లేదు. అందరి దగ్గరికి వెళ్ళాము, ఎన్ని చేయాలో అన్ని కంప్లైంట్స్ ఇచ్చాము, రిక్వెస్ట్ చేసాము, అన్నీ చేసాము. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇక్కడ మేము హైదరాబాద్లో నేను 28 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఉంటే సార్ అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులం అందరం. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ 180 ఫ్యామిలీస్ ఉంటే మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ పనులు చేయడానికి? అంటే మాకు ఓట్లు లేకపోతే మాకు అక్కడ కాలనీకి రోడ్ వేయరు, ప్లస్ పార్క్ చేయరా? మీకు ఓట్లు ఎన్ని ఉన్నాయి? మీ దగ్గర 180 ఫ్యామిలీస్ ఉంటే 150-200 ఓట్లు ఉన్నాయి అంతే. మీకు ఆ 200 ఓట్లకు లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము మ్యాక్సిమం అదే పనిగా పట్టుబట్టి వెంటబడి అందరినీ 150 ఫ్యామిలీస్కి అందరికి ఓట్లన్నీ రాపించి తెప్పించాము అందరికి. ఇప్పుడు అంటే ఓట్లు ఉంటేనే మాకు వెనక్కి వచ్చి రోడ్డు వేస్తారు, చెత్త తీస్తారు, పనులు చేస్తారు. ఓట్లు లేకపోతే చేయరా? మేము హైదరాబాద్ సిటీలో లేమా? లక్షల ట్యాక్సులు కడుతున్నాం. అందరూ ఐటీ వాళ్ళు, కొన్ని కోట్లు ట్యాక్స్ కడుతు. ఒక రోడ్ నెంబర్ 9 నుంచి అందరు ఐటీ వాళ్ళు, సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి డెలివరీ మేనేజర్ వరకు అన్ని పొజిషన్లు వాళ్ళు ఉన్నారు. హై ప్రొఫైల్ పీపుల్ ఉన్నారు. మేము ఇన్ని కోట్లు కూడా ట్యాక్స్ కడుతుంటే మీకు ఓట్లు లేవు మీ తక్కువ ఉన్నాయి, మీ రోడ్డుకి అంది పిచ్చ లైట్ తీసుకుంటున్నారు. గత 14 సంవత్సరాల నుంచి రోడ్డుకి ఇక్కడ రావాలంటే టార్చర్. మేము ఎవరిని కమ్యూనల్గా అనట్లేదు, అందరూ ఉండాలి, అందరు కావాలి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి అంటా ఉన్నారు. ఏ విధమైన అది మాకు తెలియదు. ఎందుకంటే వీఆర్ ఉంటే ఐటీ సైడ్ మా జాబ్. నాకు సిస్టమ్ ఇచ్చి పని చేయమంటే నేను చెప్తా బగ్గులు ఆడక అనుకుంటా. ఆ పొలిటికల్ అనగా ఎక్కడ లీకేజెస్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఐఎమ్ నాట్ ఇంటూ పొలిటికల్ కదా. అంటే మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు మీరు కలవాల్సిన అందరినీ కలిసినా అంటున్నారు కదా, కానీ వాళ్ళు సార్లు కలిసాము. అంటే ఇంకా హానెస్ట్లీ చెప్పాలంటే మేబీ ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ నాట్ షూర్. వాళ్ళు పొలిటికల్ ప్రెషర్ వల్ల చేయట్లేదేమో నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ నాట్ షూర్. తెలియదు నాకు, నిజం తెలియదు మాట్లాడకూడదు. వాళ్ళు కూడా పొలిటికల్ ప్రెషర్ ఉండటం వల్లనే వాళ్ళు చేయట్లేదు అనుకుంటున్నా నేను. లేకపోతే మేము హైడ్రా దగ్గరికి చిన్నపిల్లలు అందరిని వేసుకొని 10 సార్లు తిరిగితే హైడ్రా సార్ వచ్చి రంగనాథ్ గారు అప్పటికప్పుడు ఒక 2 లారీల పోలీసులను దింపించి, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఈ ల్యాండ్ చుట్టూ మొత్తం ఫిన్సింగ్ వేసి అంతా వేశారు. 50 lakhs మనీ శాంక్షన్ అయింది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసింది, అప్రూవల్ వచ్చినాయి, అందరూ శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టారు. ఎందుకు పని స్టార్ట్ చేయరు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇదేమన్నా ప్రైవేట్ ల్యాండా? ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్. మా దగ్గర కాలనీ మ్యాప్ ఉంది, ఎక్కడ ఫ్రీ ల్యాండ్ ఉంది, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అంత ఎవరెవరు ఏం చేశారో చిట్టా అంతా మా దగ్గర గత 15 సంవత్సరాలు అంతా మా దగ్గర ఉంది. బట్ వీ డోంట్ వాంట్ టు గో టు దట్ ఆ మోడ్లో. మాకు సింపుల్గా ఏంటంటే పార్క్ ఇమ్మీడియట్గా పనులు స్టార్ట్ చేయాలి.